ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మగ్గాడైతే తనతో డైరెక్ట్ గా మాట్లాడాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. పవన్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే కావాలనుకోవడం తప్పు అని మండిపడ్డారు. ఆ రాష్ట్రం వేరు ఈ రాష్ట్రం వేరన్నారు. ఆయన పౌరుషం కోపం పట్టుదల ఏమయ్యాయని ప్రశ్నించారు. అవమానించిన వారి ఇంటికి వెళ్లి భోజనం ఎలా చేస్తారని ముద్రగడ ఫైర్ అయ్యారు. ఒక విషయం అడుగుతాను సార్ ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారిని. ఈ పౌరుషం, ఈ కోపం, ఈ పట్టుదల ఆ రోజు హైదరాబాద్ లో మీకు అవమానం జరిగినప్పుడు ఏమైపోయాయి? ఆ రోజు హైదరాబాద్ లో వీరికి ఘోరాది ఘోరంగా అవమానం జరిగినప్పుడు ఈ పౌరుషం, ఈ పట్టుదల, ఈ ఆవేశం ఎక్కడ పోయారు అడుగుతా ఉన్నాను. అవమానం చేసిన ఇంటికి వెళ్ళి కొంతకాలం కొన్ని సంవత్సరాలకి మళ్ళీ టిఫిన్ తింటామా? ఎంత దారుణం సార్! అటువంటి అవమానం బహుశా సామాన్యులు కూడా జరిగి ఉండదండి. అటువంటి అవమానం జరిగినప్పుడు ఏమి మాట్లాడలేదా పెద్ద మనిషి? ఈ రోజు వచ్చేసేసి హైదరాబాద్ కాకుండా మనూరు వచ్చేసేసి ఉన్నది ఒకటి లేదు 10 మాటలు చెప్పేసి ఆవేశం పడిపోతూ మాట్లాడుతూ ఉన్నాను. నేను మాట్లాడుతుంటే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేసే ఒక అజీన్ ఉన్నాడు, ఆయనతో తిట్టుతున్నాడు సార్ నన్ను. పందనో కుక్కనో ఏదో తిట్టుతున్నాడు సార్. నేను 2-3 సార్లు చెప్పాను, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎక్కడెక్కడో తెర ఎక్కాలంటే మాట్లాడడం కాదు, ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిట్టండి, నన్ను ప్రశ్నలు అడగండి, అన్నింటికి సమాధానం చెప్తాను. మరి నేను అడిగి ప్రశ్న మీరు సమాధానం చెప్పాలి. తెరచాటు ఉండి క్లబ్బులు నడుపులతో మీరు మాట్లాడించకండి. సినిమాలో చిన్న పాత్ర వేసేతో మాట్లాడించకండి. దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళు అయితే ప్రెస్ మీట్ పెట్టండి, పెట్టి నన్ను తిట్టండి, నన్ను ప్రశ్నలు అడగండి. ఆ ప్రశ్న సమాధానం అన్నింటికి సమాధానం చెప్తాను. మళ్ళీ నేను అడిగే ప్రశ్న మీకు సమాధానం చెప్పాలా? అప్పుడు 2-3 సార్లు వారిని కోరానండి మీడియా ద్వారాని. స్పందన లేసారు కదా, బూతులు ఎక్కువ తిప్పుతుంటా ఉన్నారు. కాలవై చెప్పాలి తీర్పు. అయ్యా, మన పిఠాపురం హోటల్లో అమ్ముడైపోయే హోటల్గా వారు ₹1,00,000 ఓటు చెప్పున కొనేస్తారు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. కోట్లాది రూపాయలు కుమ్మిలించేస్తాడైనా అని చెప్పి చెప్తూ ఉన్నారు. మనందరూ అమ్ముడైపోయే మనుషులాగా వారు మాట్లాడుతూ ఉన్నారండి. ఈరోజు అన్నానికి ఎవరికి లోటు లేదు, అంత అమ్ముడు బతుకు ఎవరికి లేదండి. అయ్యా, ఎక్కడో ఇద్దరు ఉంటారు, ముసలు పాపం పేదవాళ్ళు ఉంటారు. అయ్యా, రెండోదండి, అధికారం ఆ కూటమికి వచ్చేస్తే స్వచ్ఛమైన సారా అందిస్తారటండి. అయ్యా, మంచి పథకాలు తీసుకొస్తాను, రోడ్డు వేయిస్తాను, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాను, ఇల్లు కట్టిస్తాను, ఇంద్రభవనాలు కట్టిస్తాను, స్వచ్ఛమైన వాటర్ సప్లై చేస్తా అని కాకుండా స్వచ్ఛమైన లిక్కర్ సప్లై చేస్తారటండి. అంటే మనందరం తాగుబోతులు, మనందరూ డబ్బులు కమ్మడైపోయే మనుషులుగా మన పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని ఆ రకంగా అవమానిస్తూ ఉన్నారు. గమనించిన సోదరులారా, ఒక విషయం అడుగుతాను సార్ ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారిని. ఈ పౌరుషం,